రాబిన్‌హుడ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నేనేమైనా టైం ట్రావెల్ చేసి పాస్ట్‌లోకి వెళ్ళానా అనిపించింది. అసలు ఎప్పుడు రావాల్సిన మూవీ ఎప్పుడొచ్చింది? ఎంత ఔట్‌డేటెడ్ అయితే ఎలా నితిన్ అనియా? డైరెక్టర్ ఎలాగ ఔట్‌డేటెడ్? మీకేమైంది? 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఇలాంటి ఔట్‌డేటెడ్ మూవీస్ తీస్తూ పోతే చాలా కష్టం. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఆర్టిఫిషియల్ యాక్టింగ్, ఆర్టిఫిషియల్ సెట్స్, దానికి తోడు కొన్ని వందల సినిమాల్లో చూసిన సేమ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్. అసలు హీరోయిన్ ఎందుకు? త్రివిక్రమ్ గారి మూవీస్ లో కూడా ఇంత డంబ హీరోయిన్ ఉండదు. అసలు ఆ హీరోయిన్ యాక్టింగ్ కి ఒక దండం పెట్టాలి. శ్రీలీల అసలు ఎందుకు ఇలాంటి పనికిరాని స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటుందో ఏమో మరి. ఇలా అయితే కెరీర్ కష్టమే. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ నవ్వించిన, సెకండ్ హాఫ్ మాత్రం టార్చర్ చూపించారు. ఫస్ట్ హాఫ్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ ని చూపిస్తారు, తర్వాత ఆ క్యారెక్టర్ మళ్ళీ క్లైమాక్స్ లో సడన్ గా వస్తుంది. అక్కడ కూడా ఆ పోలీస్ ని వీపించేస్తారు. ఇంత దానికి అంత పవర్ఫుల్ గా చూపించడం దేనికి? స్టార్టింగ్ లో రాబిన్ హుడ్ అని పేరు పెట్టారు కదా, పెట్టినందుకైనా కనీసం ఒకటి రెండు దొంగతనాలైనా సీరియస్ గా చూపించారంటే అది లేదు. ఎప్పుడు చూసినా హీరో డామినేషన్ ఉండాల్సిందే. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క హై ఇచ్చే మూమెంట్ కూడా లేదు. పోనీ అదిరిపోయే సాంగ్స్ ఉన్నాయి అంటే అవి లేవు. ఈ మూవీలో నాకు ఏదైనా నచ్చిన విషయం ఉందా అంటే అది ఫైట్స్. కొంచెం కొత్తగా ట్రై చేశారు, అవి తప్ప ఇంకేం లేవు. సినిమాని ఎంత రిచ్ గా తీసామన్నది కాదు, మనం చెప్పే కథ ఆడియన్స్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యింది అన్నది ఇంపార్టెంట్. అది వదిలేసి అనవసరమైన సీన్స్ పెట్టేసి సినిమా ఇదే అంటే రిజల్ట్ ఎలానే ఉంటది. ఇందులో వెన్నెల కిషోర్ గారి కామెడీ కొంచెం బెటర్ గా ఉంది. ఆయన కనిపించిన ప్రతిసారి ఏదో చేయడానికి ట్రై చేశారు. ఇంకా నితిన్ తనకు అలవాటైన యాక్టింగ్ తో ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మనీ ఇచ్చారు కదా, డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోదాం అన్నట్టు చేశారు. అసలు ఆ డేవిడ్ వార్నర్ ని ఎందుకు తీసుకున్నారు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి? పోనీ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారా అంటే అది లేదు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే అసలు ఏం బాలేదు. ఇంకా డైరెక్టర్ వెంకీ కుడుములా ఇంత అవుట్డేటెడ్ అయితే ఎలా అనియా? కథ ఎలాగో కొత్తగా చెప్పలేము, అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా కొత్తగా చెప్పొచ్చు కదా. ఒక్కసారి వర్కౌట్ అయింది కదా అని సేమ్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని మళ్ళీ మళ్ళీ వాడితే చాలా కష్టం. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ.